ప్రాబ్లంలో 7th సమ్ అమ్మ ఇంటిగ్రల్ 0 to 1 dx by square root of 3 minus 2x అని ఇచ్చారు. ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మనం ఇది ఆల్జీబ్రిక్ ఫంక్షన్ ఇచ్చినప్పుడు కంపల్సరీగా మనం చేయాల్సింది ఏంటి అంటే దీని ఫంక్షన్ ఏదైతే ఉందో దాని యొక్క డెరివేటివ్ పైన రిప్రజెంట్ అవ్వాలి. అలా రిప్రజెంట్ అయితే ఒక ఫార్ములా, రిప్రజెంట్ అవ్వనప్పుడు డైరెక్ట్గా రూట్కి మనం ఇంటిగ్రేషన్ చేయలేం కాబట్టి అప్పుడు దాన్ని సబ్స్టిట్యూషన్గా తీసుకోవాలి. దీస్ 2 మెథడ్స్ ఆర్ అప్లికబుల్ ఇన్ దిస్ ఇంటిగ్రేషన్. అయితే ఫస్ట్ మెథడ్ మనం చెక్ చేసినట్లయితే 3కి ఇంటిగ్రేషన్ కనుక డెరివేటివ్ కనుక చేస్తే డెరివేటివ్ చెక్ చేయాలమ్మా. 3కి డెరివేటివ్ 0 అవసరం లేదు, -2x ఉంది. x కోఎఫిషియంట్ ఏదైతే ఉందో దట్ ఈస్ ద డెరివేటివ్. సో -2xకి డెరివేటివ్ -2. ఇక్కడ ఏమైంది 1 ఉంది కాబట్టి ఇక్కడ -2 ఉంది కాబట్టి ఇక్కడ మనం దేంతో మల్టిప్లై చేయాలమ్మా, -2తో మల్టిప్లై చేసి -2తో డివైడ్ చేయాలి. ఎందుకంటే మనకి క్లియర్గా ఇది ఏ ఫార్ములా రూపంలో కనిపిస్తుంది అంటే కంపల్సరీ చెప్పాను, లిమిట్స్ రాసే ముందు ఖచ్చితంగా ఇంటిగ్రేషన్కి మనం అప్లై చేసిన తర్వాతే లిమిట్స్ అప్లై చేయాలి. ఇంటిగ్రేషన్ ఎలా అప్లై చేస్తాము అంటే ఇండిఫినిట్ ఇంటిగ్రేషన్. ఇండిఫినిట్ ఇంటిగ్రేషన్లో అది ఏ ఫార్ములా అంటే f' by square root of f of x dx. ఫార్ములా ఏమని రాయొచ్చమ్మా, 2 రూట్ f of x ప్లస్ cగా డిఫైన్ చేయొచ్చు. ఇది డిఫినిట్ ఇంటిగ్రేషన్లో కాదమ్మా, ఇండిఫినిట్ ఇంటిగ్రేషన్లో. డిఫినిట్ ఇంటిగ్రేషన్లో అయితే మనం ఆ ప్లస్ c తీసుకోవమ్మా, ఎందుకంటే లోయర్ లిమిట్ అప్పర్ లిమిట్ పెట్టినప్పుడు c వాల్యూ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. సో కానీ ఫార్ములా మాత్రం ఎగ్జిస్ట్ అవుతుంది. ఈ ఫార్ములా ఎగ్జిస్ట్ అవ్వాలి అంటే ఇక్కడ ఎంత ఉండాలి మనకి, -2. సో multiplying and dividing -2, 1 by -2 into -2 by square root of 3 minus 2x into dx. లిమిట్స్ ఏమి ఇచ్చారమ్మా, లోయర్ లిమిట్ 0, అప్పర్ లిమిట్ 1. ఇప్పుడు మనకి ఇది ఏ ఫార్ములాలో రిప్రజెంట్ అయిందమ్మా, -1/2 into ఇంటిగ్రల్ f' of x by root f of x. దట్ మీన్స్ 2 into root f of x 3 minus 2x. సో ఇక్కడ 2 ఏమవుతాయి, క్యాన్సిల్, కాన్స్టెంట్స్ క్యాన్సిల్ అవుతాయి. అలానే లిమిట్స్ అప్లై చేయాల్సింది x ఫంక్షన్ కమ్మ. సో లిమిట్స్ ఏంటి మనకి 0 to 1. సో 2 ఆర్ క్యాన్సిల్, రిమైనింగ్ ఈజ్ -1 into లిమిట్ అప్లయింగ్. ఫస్ట్ లిమిట్ ఈజ్ అప్పర్ లిమిట్. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 3 minus 2 into 1. This is the first limit. Minus, middle sign minus, lower limit 3 minus 2 into 0. -1 into 3 minus 2, root 1. That means 1 minus root 3. Multiplying with -1. Answer is root 3 minus 1. This is the answer. ఇది 7th ప్రాబ్లం అమ్మ. నెక్స్ట్ 8th ప్రాబ్లం చూసినట్లయితే క్లియర్గా మనకు ఇక్కడ రూట్ ఫంక్షన్ ఉందనుకోద్దమ్మా, హోల్ స్క్వేర్ ఉంది అంటే ఏ ఫార్ములా రూపంలో ఉంది, a minus b హోల్ స్క్వేర్. సో ఫస్ట్ అప్లై ఇన్ a minus b హోల్ స్క్వేర్ ఫార్ములా. ఇంటిగ్రల్ ఆఫ్ 0 to a minus b హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటమ్మా, a స్క్వేర్. దట్ మీన్స్ రూట్ a హోల్ స్క్వేర్ మైనస్ 2 into స్క్వేర్ రూట్ ఆఫ్ a into స్క్వేర్ రూట్ ఆఫ్ x ప్లస్ root x whole square whole dx. Applying the linear combination of the integration. First applied indefinite integration. So square root cancel, a is the constant not variable. So integration outside rayachumma, a into integral 0 to a dx. a into dx ante emoutundi, a dx. a is the constant. Next minus 2 into square root of a. Remaining applying integral 0 to a. Square root of x is defined as x to the power of 1/2. కంపల్సరీగా స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ని మనం ఎలా రాయొచ్చమ్మా, x to the power of 1/2 dx ప్లస్ ఇక్కడ కాన్స్టెంట్ ఏం లేదమ్మా, డైరెక్ట్గా ఇంటిగ్రేషన్ అప్లై చేయండి. లిమిట్స్ లోయర్ లిమిట్ 1 0, అప్పర్ లిమిట్ 1. Square root cancel, remaining x dx. This is the linear combination of indefinite integration. ఇప్పుడు indefinite integration లాగే ఇక్కడ కూడా ముందు ఇంటిగ్రల్ అప్లై చేయండి అమ్మా. ఇంటిగ్రల్ dx means x.
లిమిట్స్ ఆర్ 0 to a మైనస్ 2 ఇంటూ ఇక్కడ కూడా ఆల్రెడీ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ ఉందమ్మా. స్క్వేర్ రూట్ ఆఫ్ ఏని ఏమన్నా రాయొచ్చమ్మా, a to the power of 1/2 ఇంటూ x to the power of 1/2. దట్ మీన్స్ x to the power of 1/2 ప్లస్ 1 by 1/2 ప్లస్ 1. x to the power of n is real number. So n plus 1 by n plus 1 plus integral x, that means x square by 2. లిమిట్స్ ఆర్ 0 to 1. ఇక్కడ కూడా ఇంటిగ్రేషన్ కంప్లీట్ అయింది కాబట్టి లిమిట్స్ ఏమవుతాయమ్మా, 0 to 1, సారీ 0 to a. ఇక్కడ కూడా లిమిట్ ఏంటి మనకి, 0 to a. ఏ అనేది మెన్షన్ చేసామమ్మా. అప్పర్ లిమిట్ ఏమో ఏ, లోయర్ లిమిట్ ఏమో 0. ఇప్పుడు ముందు మనం క్యాలిక్యులేషన్ చేసిన తర్వాత లిమిట్స్ అప్లై చేస్తాము. ఇక్కడ అలానే అప్లై చేయండి. ఏ ఇంటూ అప్పర్ లిమిట్ ఏ మైనస్ లోయర్ లిమిట్ 0. అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ విత్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ ఎక్స్. నెక్స్ట్ మైనస్ 2 ఇంటూ ఏ పవర్ 1/2 ఇంటూ 1/2 ప్లస్ 1 మీన్స్ 3/2. 3/2 బై మనం ఏం చేయాలి, డినామినేటర్ బై డినామినేటర్ న్యూమరేటర్. సో 3/2 రివర్స్ అయితే ఏమవుతుందమ్మా, 2/3 ఇంటూ x to the power of 3/2. లిమిట్స్ ఆర్ 0 to a ప్లస్ 1/2 ఈజ్ ద కాన్స్టెంట్. కాన్స్టెంట్ అలానే రాస్తామమ్మా. రిమైనింగ్ ఎక్స్ స్క్వేర్, దట్ మీన్స్ లిమిట్స్ ఆర్ అప్లయింగ్ టు ది ఎక్స్ స్క్వేర్ టర్మ్, a to 0. అప్లయింగ్ ది లిమిట్స్ a ఇంటూ a స్క్వేర్ మైనస్ 4/3 ఇంటూ a to the power of 1/2 ఇంటూ x మీన్స్ a పవర్ 3/2 మైనస్ 0. నెక్స్ట్ లిమిట్ ప్లస్ 1/2 ఇంటూ x మీన్స్ a స్క్వేర్ మైనస్ 4/3 ఇంటూ బేసిస్ ఆర్ ఈక్వల్, పవర్స్ ఆర్ యాడింగ్. 1 plus 3 means 4. 4/2 means a square plus a square by 2. LCM of the function is, here 3 is odd number, 2 is even number. So LCM of the function is 6. ఇక్కడ మనకి ఏమీ లేనప్పుడు ఎంత డివైడ్ చేయాలమ్మా, 1. 1 into 6, 6. 6 into a square, 6a square minus 3 2s are 8a square plus 3a square. That means 6 plus 3 9 minus 8 a square by 6. This is the answer. ఫస్ట్ రోమన్లో 9th సమ్ ఏమి ఇచ్చారమ్మా మనకి, ఇంటిగ్రల్ 0 to π/4 secant పవర్ 4 θ d θ అని ఇచ్చారు. కానీ ఇక్కడ కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే secant పవర్ 4 θకి మనకి ఇంటిగ్రేషన్ లేదు. మనకున్న ఇంటిగ్రేషన్ దేనికి, secant స్క్వేర్ θకి. సో ఇక్కడ మనం ఏం అప్లై చేద్దాము అంటే దీన్ని secant స్క్వేర్ θ రూపంలో రాద్దాం. 0 to π/4 secant స్క్వేర్ θ ఇంటూ secant స్క్వేర్ θ d θ. ఎందుకు ఇలా అప్లై చేసాం, ఇక్కడ secant పవర్ 4 ఉంది, మనకి 4కి ఇంటిగ్రేషన్ లేదు కాబట్టి స్క్వేర్ అప్లై చేసామమ్మా. నెక్స్ట్ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే మల్టిపుల్ యాంగిల్స్లో ఉన్నప్పుడు మనం బైపార్ట్స్ అప్లై చేయాలి. కానీ ఇక్కడ బైపార్ట్స్ రెండు కూడా సేమ్గా ఉన్నాయి. అలా సేమ్గా ఉన్నప్పుడు కంపల్సరీగా ఒక ఫంక్షన్ చేంజ్ చేయాలి. ఒక ఫంక్షన్ అనేది ఎలా చేంజ్ అవుతుంది అంటే ఇంటిగ్రల్ 0 to π/4 secant స్క్వేర్ θని మనం ఏమని రాయొచ్చమ్మా, 1 plus tan స్క్వేర్ θగా రాయొచ్చు. ఫర్ ఐడెంటిటీ రూల్ ఇన్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్, ఐడెంటిటీ రూల్ ప్రకారం secant స్క్వేర్ θని ఏమని రాయొచ్చు, 1 plus tan స్క్వేర్ θ. ఇక్కడ రెండు సేమ్ ఫంక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఒక ఫంక్షన్ చేంజ్ చేసామమ్మా, ఇంటూ secant స్క్వేర్ θ d θ. ఇప్పుడు మల్టిప్లైయింగ్ ది 1 plus tan స్క్వేర్ θ ఇంటూ secant స్క్వేర్ θ. దట్ మీన్స్ ఇంటిగ్రల్ 0 to π/4 secant స్క్వేర్ θ d θ. దిస్ ఇస్ ద ఫస్ట్ ఫంక్షన్. సెకండ్ ఫంక్షన్ ప్లస్ ఇంటిగ్రల్ 0 to π/4 tan స్క్వేర్ θ ఇంటూ secant స్క్వేర్ θ d θ. ఇప్పుడు దీనిలో మనం ఏం చేయొచ్చమ్మా, ఇంటిగ్రేషన్ అప్లై చేద్దాం. ఇండిఫినైట్ ఇంటిగ్రేషన్, ఇంటిగ్రల్ secant స్క్వేర్ θ d θ మీన్స్ tan θ. అప్లైయింగ్ ది రూల్స్, లిమిట్స్ ఏమున్నాయమ్మా, 0 to π/4 ప్లస్
ఇంటిగ్రల్ tan స్క్వేర్ తీటా ఇంటూ సీకెంట్ స్క్వేర్ తీటా డి తీటా. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే tan తీటాకి డెరివేటివ్ సీకెంట్ స్క్వేర్ తీటా. సో ఇది మనకి ఏ ఫార్ములా రూపంలో ఉంది, ఎఫ్ ఆఫ్ ఎక్స్ హోల్ పవర్ ఎన్ ఇంటూ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ హోల్ డిఎక్స్. tan ki derivative is secant square theta. So it is in the form of f of x whole power n into f dash of x dx. That means f of x whole power n plus 1 by n plus 1 plus c. కానీ మనం చేసేది ఇండిఫినిట్ ఇంటిగ్రేషన్ ఫార్ములా అయితే అప్లై చేస్తాం, కానీ లిమిట్స్ అప్లై చేసేటప్పుడు c వాల్యూ రిప్రజెంట్ చేయాల్సిన అవసరం లేదమ్మా. సో ఇంటిగ్రల్ tan స్క్వేర్ తీటా secant స్క్వేర్ తీటా అంటే f of x whole power n means 2. So tan theta power 2 plus 1 by 2 plus 1. Limits ఏమవుతాయమ్మా మనకి 0 to pi by 4. 0 to pi by 4. So applying the limits, tan pi by 4 minus tan 0. Upper limit minus lower limit. Middle sign plus 1 by 3 is the constant. So outside of the function 1 by 3 into theta plus లో ఎంత రిప్రజెంట్ చేయాలమ్మా, pi by 4. tan pi by 4 whole cube. tan theta power 2 plus 1 3. theta plus లో ఎంత పెట్టాలి, pi by 4 whole cube minus tan 0 whole cube. ఇప్పుడు అప్లై చేసినట్టయితే tan pi by 4 మీన్స్ ఇది రేడియన్స్ అమ్మా, డిగ్రీలోకి మారిస్తే tan 45. tan 45 వాల్యూ ఈస్ 1 మైనస్ 0. tan 0 మీన్స్ 0 ప్లస్ 1 by 3 ఇంటూ tan 45 వాల్యూ ఈస్ 1. 1 క్యూబ్ మీన్స్ 1 మైనస్ 0. దట్ మీన్స్ 1 ప్లస్ 1 by 3 ఈక్వల్ టు 4 by 3. దిస్ ఇస్ ద ఆన్సర్. ఫస్ట్ రో మళ్ళీ 10th సమ్ అమ్మ, ఇంటిగ్రల్ 0 to 3 x by square root of x square plus 16 dx అని ఇచ్చారు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఇండిఫినిట్ ఇంటిగ్రేషన్ అప్లై చేయాలమ్మా. ఇండిఫినిట్ ఇంటిగ్రేషన్లో కంపల్సరీగా చూసినట్లయితే రెండు ఆల్జీబ్రిక్ ఫంక్షన్స్. రెండు ఆల్జీబ్రిక్ అయినప్పుడు కంపల్సరీగా డినామినేటర్ యొక్క డెరివేటివ్ న్యూమరేటర్లో ఉండాలి. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు, ఎక్స్ స్క్వేర్ ఇచ్చారు. ఎక్స్ స్క్వేర్కి డెరివేటివ్ 2x అంటే ఇక్కడ ఏం మిస్ అయింది మనకి 2. సో 2తో మల్టిప్లై చేసి 2తో డివైడ్ చేయాలి. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ప్లస్ 16. డెరివేటివ్లో కాన్స్టెంట్ యొక్క డెరివేటివ్ 0 కాబట్టి దీని యొక్క డెరివేటివ్ 0 కాబట్టి ఉండాల్సిన అవసరం లేదమ్మా. కాబట్టి మన ఫార్ములా ప్రకారం చెక్ చేయాలంటే ఇక్కడ ఎంత మిస్ అయిందమ్మా, 2 అనేది మిస్ అయింది. సో 2తో మల్టిప్లై చేసి 2తో డివైడ్ చేద్దాం. దట్ మీన్స్ 1 by 2 ఇంటూ ఇంటిగ్రల్ 0 to 3 2x by square root of x square plus 16 into dx. ఇప్పుడు ఇది మనకి ఏ ఫార్ములా రూపంలోకి వచ్చింది, ఇంటిగ్రల్ ఆఫ్ f dash of x by square root of f of x dx ఈక్వల్ టు 2 into square root of f of x plus c. ఇక్కడ డిఫినిట్ ఇంటిగ్రేషన్లో అయితే కంపల్సరీగా c రిప్రజెంట్ చేయమమ్మా, లిమిట్స్ ఉంటాయి కాబట్టి. ఇది ఇండిఫైనైట్ కాబట్టి ప్లస్ c పెట్టాము. So applying the formula 1 by 2 into integral of square root of function value x square plus 16. ఇది ఇండిఫినిట్ ఇంటిగ్రేషన్ ప్రకారం ఫార్ములా. దీనికి లిమిట్స్ ఏం అప్లై చేయాలి, 0 to 3. సో applying the limits 0 to 3. Here 2 is cancelled, remaining one is integral of x square, that means 3 square plus 16. And next one is upper limit minus lower limit, square root of 0 square plus 16. 3 square means 9. 9 plus 16 square root of 25 minus square root of 16. 5 minus 4 that equal to 1. This is the 10th problem answer. And next one is 11th problem. 11th ప్రాబ్లం కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఇంతకు ముందే చెప్పుకున్నామమ్మా మనం, ఇంటిగ్రల్లో కంపల్సరీగా ఈ పవర్ ఎంత ఉండాలి, ఎక్సే ఉండాలి. కానీ ఇక్కడ ఈ పవర్ ఏముంది, మైనస్ ఎక్స్ స్క్వేర్ ఉంది. కంపల్సరీగా మనం ఇంటిగ్రేషన్ ఈ పవర్ ఎప్పుడు కూడా ఎంత ఉండేది చూసుకోవాలి, ఎక్స్. సో ఎక్స్ అనే ఫంక్షన్ లేదు కాబట్టి దీన్ని మనం సబ్స్టిట్యూషన్గా తీసుకోవాలి.
ఇక్కడ డైరెక్ట్ ఫార్ములా అనేది ఎగ్జిస్ట్ అవ్వదమ్మా, ఎందుకంటే ఎక్స్ లేదు కాబట్టి. సో ఈ ఎక్స్ ఉంటే ఇంటిగ్రేషన్ బై పార్ట్స్, కానీ ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ అప్లై చేయాలి అంటే ఈ పవర్ ఎక్సే ఉండాలి. అలా లేదు కాబట్టి దీన్ని సబ్స్టిట్యూషన్గా తీసుకుంటాం. దట్ మీన్స్ పోత్ ఎక్స్ ప్లస్లో ఎంత రిప్రజెంట్ అయింది మనకి మైనస్ ఎక్స్ స్క్వేర్. సో పోత్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు టీ. అప్లైయింగ్ డెరివేటివ్ ఆన్ బోత్ సైడ్స్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. ఎక్స్ మైనస్ అనేది అలానే వస్తుంది, ఎక్స్ స్క్వేర్కి డెరివేటివ్ 2x ఇంటూ ఎక్స్కి డెరివేటివ్ dx ఈక్వల్ టు టీకి డెరివేటివ్ dt. ఇక్కడ మనకి ఎక్స్ dx అనేది ఇక్కడ రిప్రజెంట్ అయింది కాబట్టి మిగతా టర్మ్ రైట్ సైడ్ తీసుకెళ్ళాం అనుకోండి అమ్మా, ఎక్స్ ఇంటూ dx ఈక్వల్ టు dt బై -2. అప్లైయింగ్ దీస్ 2 వాల్యూస్ ఇన్ ద గివెన్ ఫంక్షన్. ఈ 2 వాల్యూస్ కనుక ఇచ్చిన ఫంక్షన్లో సబ్స్టిట్యూషన్ చేసామనుకోండి, ఇంటిగ్రల్ 0 to 1 x dx మనం ఇక్కడ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే ఎప్పుడైతే మనం సబ్స్టిట్యూషన్ తీసుకున్నామో ఆ సబ్స్టిట్యూషన్ వాల్యూ రెండు కూడా టీలలో రిప్రజెంట్ అయినాయమ్మా. అప్పుడు మనకి అక్కడ ఉన్న వాల్యూస్ 0 to 1 కూడా ఎక్కడ రిప్రజెంట్ అవ్వాలి, టీలలోనే రిప్రజెంట్ అవ్వాలి. సో పుట్ లోయర్ లిమిట్ సబ్స్టిట్యూషన్ చేయండి, x ఈక్వల్ టు 0, దట్ ఇంప్లైస్ t ఈక్వల్ టు -0 హోల్ స్క్వేర్, దట్ మీన్స్ 0. -0 ఆర్ +0 ఏమవుతుంది 0. పుట్ x ఈక్వల్ టు 1, t ఈక్వల్ టు -1 స్క్వేర్. ఎక్స్ ప్లస్లో సబ్స్టిట్యూషన్ చేస్తున్నాము లిమిట్స్. ఎప్పుడైతే ప్రాబ్లం చేంజ్ అయిందో అప్పుడు లిమిట్స్ని కూడా చేంజ్ చేయాలి. అందుకని ఇలాంటి ప్రాబ్లమ్స్కి సబ్స్టిట్యూషన్ కాకుండా డైరెక్ట్ ఫార్మేషన్ తీసుకున్నాం. అలా డైరెక్ట్ ఫార్మేషన్ ఫామ్ లేనప్పుడు ప్రాబ్లం టీలలోకి మారితే లిమిట్స్ కూడా కంపల్సరీగా టీల యొక్క లిమిట్సే రిప్రజెంట్ అవ్వాలి, ఎక్స్ లిమిట్స్ రిప్రజెంట్ అవ్వకూడదు. ఎక్స్ లిమిట్స్ టీ లిమిట్స్లోకి ఎలా మారుతాయి అంటే మనం ఏదైతే కండిషన్ తీసుకున్నామో దానిలో ఎక్స్ ప్లస్లో లిమిట్స్ సబ్స్టిట్యూషన్ చేయాలి. ఫస్ట్ లిమిట్ లోయర్ లిమిట్ ఎక్స్ ప్లస్లో 0, 0 స్క్వేర్ అంటే 0, టీ ఈక్వల్ టు 0. సెకండ్ లిమిట్ 1, -1 స్క్వేర్, -1 హోల్ స్క్వేర్ కదమ్మా, -1 స్క్వేర్, 1 స్క్వేర్ అంటే 1, సో టీ ఈక్వల్ టు -1. సో లిమిట్స్ అప్లై చేస్తే ఇంటిగ్రల్ 0 తీసుకున్నప్పుడు ఎంత వచ్చిందమ్మా 0, ఎక్స్ ఈక్వల్ 1 తీసుకున్నప్పుడు ఎంత వచ్చింది -1. ఎక్స్ dx అంటే ఎంత రాయాలి dt బై -2, ఈ పవర్ ఎంత వస్తుందమ్మా t ఇంటూ dt బై -2. 1 బై -2 మీన్స్ -1/2 ఇస్ ద కాన్స్టెంట్. దానికి ఇంటిగ్రేషన్ అప్లై చేయాల్సిన అవసరం లేదమ్మా, అవుట్ సైడ్ రాస్తాం. అట్ ద సేమ్ టైం మనకి లిమిట్స్ కనుక అబ్జర్వ్ చేస్తే అప్పర్ లిమిట్ ఈజ్ ఆల్వేస్ లెస్ దాన్ లోయర్ లిమిట్, లోయర్ లిమిట్ ఈజ్ లెస్ దాన్ అప్పర్ లిమిట్. కంపల్సరీగా మన ప్రాపర్టీస్ ప్రకారం లోయర్ లిమిట్ కంటే అప్పర్ లిమిట్ ఎలా ఉండాలి, హైలీగా ఉండాలి. ఇక్కడ లోయర్ లిమిట్ ఏ అవుతుందమ్మా, అప్పర్ లిమిట్ ఏమో బి అవుతుంది. కంపల్సరీగా ఆల్వేస్ లోయర్ లిమిట్ ఈజ్ లెస్ దాన్ అప్పర్ లిమిట్, కానీ ఇక్కడ -1 అనేది దీనికంటే చిన్నది. అలా ఉన్నప్పుడు మనకు ప్రాపర్టీ ఉంది, ఇంటిగ్రల్ a టు b టు a f ఆఫ్ x dx కనుక ఉంటే ఇక్కడ b అనేది పెద్దది, a అనేది చిన్నది. అలా ఉన్నప్పుడు థర్డ్ ప్రాపర్టీ ప్రకారం మనం ఏం రాయొచ్చు, ఇంటిగ్రల్ a టు b f ఆఫ్ x dxగా రిప్రజెంట్ చేయొచ్చమ్మా. అంటే కంపల్సరీగా ఇంటిగ్రేషన్ అప్లై చేయాలి అంటే ముందు లిమిట్స్ అనేవి కరెక్ట్ ఫార్మేషన్లో ఉండాలి. ఆ లిమిట్స్ కరెక్ట్ ఫార్మేషన్ ఏ సైన్తో చేంజ్ చేసినప్పుడు ఏ సైన్ పెట్టాలి, మైనస్తో డిఫైన్ చేయాలి. దిస్ ఇస్ ద థర్డ్ ప్రాపర్టీ. ఆ ప్రాపర్టీ అప్లై చేసి ఇక్కడ మైనస్ ఆఫ్ ఇంటిగ్రల్ -1 to 0 e power t dt, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1/2 ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ e power t, e power x కి ఇంటిగ్రేషన్ e power x t, లిమిట్స్ వైజ్ -1 to 0. అప్లైయింగ్ ది లిమిట్స్ 1/2 ఇంటూ e పవర్ ఫస్ట్ లిమిట్ అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ e పవర్ -1, 1/2 ఇంటూ e పవర్ 0, 1 మైనస్ e పవర్ -1 ఏమన్నా రాయొచ్చమ్మా 1/, దట్ ఈస్ ద ఆన్సర్.